బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న సంఘము ద్వారా ప్రత్యక్షమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, మరి గత కొన్ని రోజులుగా మనము యెహోవా దేవుడు సమకూర్చు దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అనేటువంటి తలంపు మీద వర్తమానాలు పొందుచున్నాం. మరి ఈ వర్తమానాలలో ఇప్పుడు మనం ధ్యానించేది దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. 3 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనములో అమాలేకీయులు దోచుకున్న దానంతటిని దావీదు తిరిగి తెచ్చుకొనెననుంది. 19వ వచనం చివరిలో దావీదు సమస్తమును రక్షించెననుంది. కనుక ఇది ఈ సంవత్సరము 2025 సంవత్సరం యొక్క మోటో కార్డులో ఇవ్వబడినటువంటి వాగ్దానం. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని గురించి దావీదు సమస్తము రక్షించుకొనెను లేక తిరిగి తెచ్చుకొనెను అనే అంశం మీద ఈ దినం 3వ వర్తమానం పొందుతున్నాం. దీని ముందు 2 వర్తమానాలు పొందాం. అవేంటంటే, దావీదు సౌలును బట్టి యెరూషలేమును విడిచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఒంటరిగా వెళ్ళిన వాడు అరణ్యములో తిరుగుతూ మరి అనేకమైన వాటిని తను సంపాదించుకోగలిగాడు. ఇది మనం ఎలాగ సంపాదించుకున్నాడు అనేది మొదటి వర్తమానంలో చూచాం. పోయిన వారం 2వ వర్తమానములో దావీదు సంపాదించుకున్న వాటిని అంతటినీ ఫిలిస్తీన్ల దేశములోని సిగ్లకు అనే పట్టణములో మరి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అది 2 చూచాం. 3వది ఈ దినము తను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సమకూర్చుకున్నాడు, తిరిగి తెచ్చుకున్నాడు అనే దాని మీద ఇది మనం చూడబోతున్నాం. మరి దావీదు పోగొట్టుకోవటంలో గల కారణం ఏంటంటే దేవుని యొక్క అనుమతితో జరిగింది. ఈ దావీదును సమస్తమును సమకూర్చుకునేటువంటి విషయము, సందర్భము 3 సమూయేలు 30వ అధ్యాయములో వ్రాయబడింది. ఈ 30వ అధ్యాయములో అదే సమయంలో 31లో కూడా 3 యుద్ధములు జరిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ సమస్తము సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడంటే ఏమి సంపాదించుకున్నాడు? 1, ఆత్మీయంగా సిగ్లకులో తను నష్టపోయినటువంటి ఆత్మీయ స్థాయిని తిరిగి సంపాదించుకున్నాడు, స్పిరిచువల్ రెస్టరేషన్. 2వది మరి లోక సంబంధమైనటువంటి నష్టపోయిన వాటిని తిరిగి తెచ్చుకున్నాడు. ఇవన్నీ జరిగేదానికి దేవుడు కొన్ని యుద్ధములు అనుమతించాడు. 3 యుద్ధాలు అనుమతించాడు. మొదటి యుద్ధము అమాలేకీయులు మరి ఫిలిస్తీన్ల దేశములోను యూదా దేశములోను యుద్ధములు చేసి వారు ఆ ప్రాంతములో ఫిలిస్తీ ప్రాంతములో నివసించే సిగ్లకు, దావీదు నివసించే సిగ్లకు ప్రాంతాన్ని కూడా దోచుకొని ఆ పట్టణాన్ని కాల్చివేసేశారు. అనగా అమాలేకీయులు చేసిన యుద్ధము. ఇందులో దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఇందులో దావీదు సమకూర్చుకున్నదేంటి? 2వ యుద్ధము మరి దావీదు
అమాలేకీయులతో యుద్ధం చేసి తను సమకూర్చుకున్నదేంటి? మూడవది, ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేశారు. సౌలు తన కుమారులు ఇశ్రాయేలు కలిసి ఫిలిస్తీయులతో యుద్ధం చేశారు. ఈ యుద్ధములో మరి సమకూర్చుకున్నది ఏంటి అనగా, ఈ 3 యుద్ధాల ద్వారా దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూర్చుకున్నాడండి. మొదటిగా మనం చూస్తే, మరి అమాలేకీయులు యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల్లో వారు వెళ్ళిన ప్రాంతాలు మరి దేవుని వాక్యంలో మనం చూస్తే, మరి 15వ వచనములు మనం చూస్తే, ఫిలిస్తీయుల దేశములోను యూదా దేశములోను వారు దోచుకొని తెచ్చినది అమాలేకీయులు. ఈ ఫిలిస్తీయుల దేశములో సిగ్లక్ అనే ప్రాంతంలో దావీదు తన వారు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కూడా దోచుకొని తెచ్చుకున్నాడు. ఆ యుద్ధములో సమకూర్చుకున్నది ఏంటి అంటే, దావీదు సిగ్లక్లో నివసించే దానికి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం వలన తన ఇశ్రాయేలు యొక్క సరిహద్దును దాటి ఫిలిస్తీయుల దేశంలోకి వచ్చి సిగ్లక్లో నివసించాడు. ఆ సిగ్లక్ అనేటువంటి ఫిలిస్తీయుల పట్టణాన్ని అమాలేకీయులు కాల్చివేశారు. ఆ మాట మనం చూస్తే 30వ మరి అధ్యాయములో వారు సిగ్లకునికి వచ్చి అక్కడ పట్టణాన్ని కాల్చివేశారు. మరి సిగ్లకు పట్టణాన్ని కాల్చివేయటం వలన దావీదు సమకూర్చుకున్నది ఏంటి? చాలా లోతైనటువంటి విషయం ఇది. సిగ్లక్ పట్టణానికి రాకముందు తను మాట్లాడిన మాట ఏంటంటే, 26వ అధ్యాయంలో మరి 19వ వచనంలో అంటాడు, యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు సౌలా, నీవు నీ ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు స్వాస్థ్యమును దాటి దూరమై ఫిలిస్తీయులలోని సిగ్లక్ వచ్చాడు. ఇప్పుడు దేవుడు అనుమతించాడు. గాడ్ అలౌడ్ వార్. అమాలేకీయులను తీసుకొచ్చి ఆ సిగ్లక్ను పూర్తిగా నాశనం చేసేసాడు. తగులబెట్టారని మరి 2వ వచనంలో మనం చూద్దాం. అనగా సిగ్లక్ను తగులబెట్టడం ద్వారా దావీదు సమకూర్చుకునేది ఏంటంటే, తిరిగి తను యెహోవా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల సరిహద్దులోనికి ప్రవేశం దొరికింది. He has restored ఇశ్రాయేలు స్వాస్థ్యమైన యూదా దేశములోనికి తిరిగి వెళ్ళటానికి అక్కడి నుంచి సిగ్లకు వచ్చాడు. సిగ్లకు ఫిలిస్తీయుల దేశంలో ఉన్న మరి పట్టణం అది. అమాలేకీయులు సిగ్లకును కాల్చివేయటం ద్వారా ఇక దావీదుకు అక్కడ నివాసము లేకుండా పోయింది. అప్పుడు దావీదు యెహోవాను ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడని ప్రార్థన చేస్తే 2వ రాజులు 2వ అధ్యాయంలో హెబ్రోనుకి వెళ్ళమన్నాడు. కాబట్టి మరి అమాలేకీయులు యుద్ధం చేయటం వలన సిగ్లకు కాల్చివేయబడింది. తద్వారా ఫిలిస్తీయుల దేశములో తనకున్నటువంటి నివాసాలు కాల్చివేయబడి, తను ముందన్నట్టుగా ఇప్పుడు తనకు దారి మరి మరలా ఇశ్రాయేలు అనగా యెహోవా స్వాస్థ్యమైన ఇశ్రాయేలు దేశములోనికి తిరిగి వెళ్ళగలిగాడు. హీ హాస్ రిస్టోర్డ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. దేవుడు యుద్ధాలను అనుమతిస్తున్నాడు. యుద్ధాలను ఆయన స్వాధీనములో ఉంచి జరిగిస్తున్నాడు. అమాలేకీయులు
సిగ్లకును కాల్చివేశారు, కానీ సిగ్లకులో ఉన్న దావీదు కుటుంబాలను, తనతో ఉన్న 600 మంది కుటుంబాలను, తను దీనికి ముందు అరణ్యములో తిరుగుతూ సంపాదించుకున్న ఆస్తిని, సంపాదనను వారు కాల్చివేయలేదు. దానంతటినీ వారు పట్టుకు వెళ్ళారు. దేని వాక్యం చెప్తుంది? వారు అమాలేకీయులు వారిని ఎవరిని చంపలేదు. అనగా God has preserved the people of David, the family of David, and also the families of the people that were with David. దావీదు కుటుంబాన్ని, దావీదుతో ఉన్న వారి కుటుంబాన్ని, వారి యొక్క పిల్లలను మరి దేవుడు చంపకుండా భద్రపరిచాడు. ఇది దేవుని యొక్క హస్తం. రెండవది, మరి ఇలాగా జరుగుట వలన దావీదు ఆత్మీయంగా నష్టపోయిన జీవితాన్ని తిరిగి పొందాడు. అనగా ఆత్మ సంబంధమైన సమకూర్పును తను పొందాడు. ఏంటా సమకూర్పు? తను మరి సిగ్లకు రాస్తూ కూడా ఫిలిస్తీన్తో కలిసి మరి యుద్ధానికి, ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు దానికి అంగీకరించకుండా దావీదును వెనక్కి పంపించారు. మరి వెనక్కి పంపించి సిగ్లకు వచ్చే సమయానికి సిగ్లకు పూర్తిగా కాల్చివేయబట్టము, వారి కుటుంబాలు, బిడ్డలందరినీ అమాలేకీయులు తీసుకెళ్ళిపోవటం వారు చూచినప్పుడు వారు బిగ్గరగా మరి ఏడ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అది రాయబడింది. మరి 4వ వచనంలో ఉంది, అంతగా ఏడ్చారు. దావీదు కూడా వారిలో ఒకడుగా మరి బిగ్గరగా ఏడ్చాడు. ఇంకో మాట 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను అని రాయబడింది. అంటే మొట్టమొదటిది ఏంటంటే, దావీదు మరి పోగొట్టుకున్న తర్వాత తను ఏడ్చి పశ్చాత్తాపడినట్టుగా మనం దీని గురించి తెలుసుకోగలం. అనగా సిగ్లకులో దావీదు నివసించిన కాలము 1 సంవత్సరము 4 నెలల కాలమని 27వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడింది. సిగ్లకులో 1 సంవత్సరము 4 నెలల కాలములో తను ఎన్నడూ ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థించినట్టుగా మనం చూడము. సో గాడ్ allowed this great loss so that David may turn to God and pray with tears. అంతేకాదు, ఇంకో మాట మనం చూస్తాం. ఇది జరిగిన సందర్భంలోనే తనతో ఉన్న 600 మంది వారి భార్యలు, బిడ్డలు కూడా పట్టబడి పోవటం వలన దీనికి అంతటి కారణము దావీదని భావించి దావీదును చంపుదము రండని, రాళ్లతో చంపుదము రండని వారు తీర్మానం చేసుకున్నారు. ఆ మాట మనము 30 అధ్యాయాలు మనం చూస్తే వాళ్ళందరూ మరి దావీదును చంపేదానికి ముందుకు వచ్చారు. దావీదు ఒంటరివాడయ్యాడు. అప్పుడు దావీదు ఇట్లు తోచలేదు తను. ఈ 600 మంది అదుల్లాము గుహలోకి మరి ఇబ్బందుల్లో ఉండి, అప్పుల్లో ఉండి, అసమాధానంగా ఉండి దావీదు శరణు కొరకు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వారు దావీదు ద్వారా అన్ని పొందారు. ఇప్పుడు అవి ఎప్పుడైతే పోయినాయో ఇదంతటి కారణము దావీదు అని రాళ్ళతో కొట్టి చంపదము రండన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? రెండవ ఆత్మీయమైనటువంటి ఇదేంటంటే, దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను.
కనుక రెండవ ఆత్మీయత, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాల, దావీదును చంప చూచారు వీళ్ళు. వీరికంటే ముందు మరి సౌలు దావీదును చంప చూశాడు. ఒక్క దెబ్బతో నా ఈటెను తీసుకొని దావీదును గోడకు నాటేస్తానన్నాడు. చంపలేకపోయాడు. అంతకుముందు గొల్యాత్ అన్నాడు, దావీదు నిన్ను చంపి నీ మాంసమును ఆకాశ పక్షులకు వేస్తానన్నాడు. గొల్యాతు చంపాలనుకున్నాడు, చంపలేకపోయాడు. దావీదు చంపాలనుకున్నాడు, చంపలేకపోయాడు. ఈ 600 మంది తనతో ఉన్నవారే చంపాలని రాళ్ళు తీసుకున్నారు, చంపలేకపోయారు. అనగా దేవుడు అన్ని పరిస్థితుల్లో దావీదును తన ప్రాణాన్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దావీదు ఎటు తోచక దిక్కులేని వాడై కేవలము యెహోవాయే నాకు దిక్కన్నట్టుగా ఆయన నామమును బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. మూడో విషయం ఏంటి తెలుసా? మరి అక్కడ మరి నోబు నుంచి వచ్చినటువంటి యాజకుని కుమారుడు ఉన్నాడు అక్కడ. మరి ఆయన అడిగాడు, ఆయన పేరు అబ్యాతార్. ఆయన అన్నాడు, అహీమెలకు కుమారుడు. 30 కాబట్టి అబ్యాతారును ఏఫోదు తెమ్మన్నాడు. అప్పుడు ఏఫోదు వారి దగ్గర ఉంది. దావీదు ఏఫోదు అంటే ప్రధాన యాజకులు ఏఫోదును ధరించి మరి యెహోవా యొద్ద మరి ఇశ్రాయేలు కొరకై విజ్ఞాపన చేసేవాళ్ళు. ఏఫోదు ఉన్నది కానీ సిగ్లకులో ఉన్న 1 సంవత్సరం 4 నెలలు దావీదు ఎన్నడూ కూడా ఏఫోదును ధరించలేదు. అనగా ఆత్మీయంగా ఎన్నడూ లేని ఆ అనుభవాన్ని సిగ్లకులో ఇప్పుడు తను పొందాడు. సిగ్లకులోనే ఏఫోదును ధరించాడు. ఆత్మీయమైనటువంటి సమకూరు. 4వది తెలుసా? ఆ యొక్క వచనములు మనం చదివితే యెహోవా యొద్ద విచారణ చేసెను అని రాయబడి, యెహోవా యొద్ద విచారణ చేసెను. 8-9 వచనాలు. 1 సమూయేలు 30లో యెహోవా యొద్ద విచారణ అంటే ఏమని విచారణ చేశాడు? నేను అమాలేకీయులు తెర మీద వారు దోచుకోబోయారు, వాళ్ళు నేను కలుసుకుంటానా? యెహోవా యొద్ద విచారణ చేయి. ఇది ఆత్మీయంగా తను సమకూర్చుకున్నటువంటి మరొక విషయం. దేవుడు అన్నాడు, అనుమతించాడు, సెలవిచ్చాడు, తరమన్నాడు, కలుసుకుంటావన్నాడు. మరి దావీదు దేవుని నడిపింపులో దేవుని అనుమతితోటి అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. కనుక ఆత్మీయంగా దావీదు మరి సిగ్లకులో పోగొట్టుకున్న ఆ ప్రార్థనా జీవితము, మరి యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకునుట, ఏఫోదును ధరించుట, యెహోవా యొద్ద విచారణ చేయుట, యెహోవా అనుమతితో వెళ్ళుట, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రెస్టోరేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్. సిగ్లకులో పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని సిగ్లకులోనే తను పొందాడండి. కాబట్టి ఇది ఆత్మీయంగా తను సమకూర్చుకున్న మరి పరిస్థితి. ఆ తర్వాత మరి పోగొట్టుకున్న లోక సంబంధమైన వాటిని కూడా ఆయన సమకూర్చుకున్నాడు. ఏంటవి? తన భార్యలను, కుటుంబాల్ని,
తనతో ఉన్న వారి భార్యలు, కుటుంబాలు, వారి కుమారులు, కుమార్తెలు, అంతేకాదు వారి ఆస్తి కూడా, సంపద కూడా వారు సమకూర్చుకున్నాడు. నేను వాక్యం చెప్పబడింది, మరి వారు అమాలేకీయులు కలుసుకున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా నేను చూడాలి మనం. అమాలేకీయులు కలుసుకొని వారితో యుద్ధం చేసి వారు తీసుకెళ్లే సమస్తాన్ని వెనక్కి తీసుకురావడానికి ముందు ఒక విషయం ఉంది ఇక్కడ. ఏంటంటే మరి ఒక ఐగుప్తీయుడనేటువంటి ఒక వ్యక్తి మధ్యలో వారికి దొరికాడు. అమాలేకీయులే వారిని విడిచి వెళ్ళాడు. వాడు మరి ఆహారము లేనందువల్ల బలహీనుడుగా పడున్నాడు. అనగా దేవుడు చేసిన ఏర్పాటే ఇది. ఎందుకంటే వాని ద్వారా అమాలేకీయులు వెళ్ళిన మార్గాన్ని దేవుడు దావీదుకు తెలియపరిచాడు. దావీదు అడిగాడు వాళ్ళని, ఏమని అడిగాడు? నీవు నాకు దారి చూపుతావా? ఎన్నో వచనం అది? 15వ వచనం అండి. వారు వెళ్ళిన దారి మాకు చూస్తావా అనగా, అమాలేకీయులను యుద్ధములో జయించటానికి మార్గము చూపించే ఒక వ్యక్తిని దేవుడు అక్కడ ఉంచిపెట్టాడు. ఇవన్నీ కూడా మరి దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఆ వ్యక్తి మార్గం చూపించాడు. దావీదు వెళ్ళాడు. మరి వారందరినీ కూడా ఓడించాడు. వాళ్ళందరూ మరి గుర్రములెక్కి పారిపోగలిగిన వారు మినహా మిగిలిన వారందరినీ చంపేశారు. అంతేకాదు వారి దగ్గర 3 ప్రాంతాల్లో దోచుకున్న ఆస్తి, దోపుడు సొమ్ము ఉంది. ఏంటేంటి అక్కడ మనం చూస్తాం. ఒకటి మరి 16వ వచనములో ఫిలిస్తీయుల దేశములో, మరి యూదా దేశములో, మరి 31-2 వచనాల్లో సిగ్లకులో దావీదు తనతో ఉన్న వారి యొక్క సమస్తాన్ని దోచుకున్నారు. కాబట్టి దావీదు తను సంపాదించుకున్న వారి యొక్క ఆస్తి, కుటుంబాలే కాకుండా అమాలేకీయులు ఫిలిస్తీయుల ఇతర ప్రాంతాల్లోనూ, మరి యూదా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ యుద్ధము చేసి దోచుకొని పోయే విస్తారమైన ఆస్తి అక్కడుంది. దావీదు అమాలేకీయులు జయించి ఆ విస్తారమైన ఆస్తిని తెచ్చుకున్నాడు. కాబట్టి మొదటిది సిగ్లకును కాల్చివేయటం ద్వారా దేవుడు ఇశ్రాయేలు దేశములోనికి ప్రవేశాన్ని యెహోవా స్వాస్థ్యముతో చేర్చేదానికి దేవుడు సమకూర్చాడు. రెండవది, సంవత్సరము 4 నెలలు సిగ్లకులో ఉన్న దినాల్లో ఏ రకమైనటువంటి ఆత్మీయత జీవితాన్ని కనుపరచని దావీదు మరి సిగ్లకులో కాల్చివేయబడి ద్వారా, అమాలేకీయుల యుద్ధము ద్వారా తాను తిరిగి ఆత్మీయతను పొందాడు. సిగ్లకులోనే సంవత్సరం 4 నెలల కాలంలో పోయింది. ప్రార్థన పోయింది. యెహోవా నామమును బట్టి అన్ని విషయాలు జీవించటం పోయింది. ఏఫోదు ధరించటం పోయింది. యెహోవా యొద్ద విచారణ చేయటం పోయింది. ఈ ప్రతి విషయంలో ప్రార్థించి నిర్ధారణ తీసుకునే ఆత్మీయ అనుభవం కూడా పోయింది. అయితే ఇవన్నీ తిరిగి పొందాడు. మూడోది, తిరిగి సమకూర్చుకున్న వాటిలో తన భార్యలను, తనతో ఉన్న 600 మంది భార్యలు, వారి కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబాలను సమకూర్చుకున్నారు. దేవుడు అనుమతి ఇవ్వలా. వాళ్ళలో ఎవరిని కూడా చంపేదానికి అమాలేకీయులకు దేవుడు అనుమతి ఇవ్వలా. దేవుడు వారి ప్రాణాలు కాపాడాడు. వారిని దేవుడు భద్రపరిచాడు. వారిని తెచ్చుకున్నారు. ఇంకా ఏం సమకూర్చుకున్నారు? వారు దోచుకోపోయిన సొమ్మంతటి. మరి దావీదు తనతో ఉన్న వారి సొమ్మును
సిగ్లెక్ నుంచి దోచుకోపోయిన సొమ్మే కాదు. దేవుని వాక్యాలు మనం చూచాం. వారు ఫిలిస్తీయుల ఇతర ప్రదేశాలలో మరి యూదా ప్రాంతములోని ఇతర ప్రదేశాల్లో దోచుకొని పోయిన 3 ప్రాంతాల సొమ్ము వారి దగ్గర ఉంది. దానంతటిని దావీదు తీసుకొచ్చాడు. కాబట్టి ఇది దావీదు సమకూర్చుకున్నటువంటి, అనగా 2 యుద్ధాలు చూసాం. ఒకటి అమాలేకీయులు చేసిన యుద్ధాలు, దానిలో దావీదు సమకూర్చుకున్నది. 2 దావీదు అమాలేకీయులతో చేసిన యుద్ధము, దాని ద్వారా తను సమకూర్చుకున్నది. 3వదండి మరి ఫిలిస్తీయులు యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలు మీదికి. మరి ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేత ఓడించబడ్డారు. ఈ విషయాలు 31వ అధ్యాయములో మనం చూస్తాం. మరి సౌలు చనిపోయినాడు యుద్ధములో. సౌలు కుమారులందరూ చనిపోయినారు. మరి ఈ యుద్ధములో ఇశ్రాయేలు కలిగిన అపజయము, వారు పోగొట్టుకున్న రాజ్యము, వారి రాజైన సౌలు మరణము, ఇదంతా కూడా మరి ఏ రకమైన సమకూర్పుకు అది మరి సహాయపడింది. ఇప్పుడు ఆయన సమూయేలు ద్వారా దావీదు అభిషేకించబడినప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు. సౌలు తర్వాత అభిషేకించబడ్డాడు కానీ రాజు కాలేదు కదా. మరి ఇశ్రాయేలు దేశమును విడిచిపెట్టి సౌలు చేత తరం పడ్డాడు. సమయం వచ్చింది. దేవుడినాడు మరి దేనిని బట్టి దావీదును అభిషేకించాడో దానిని తను పొందేదానికి సమయం వచ్చింది. అది జరగాలంటే అడ్డుపడుతూ వచ్చిన మరి సౌలు మరణించాలి. సౌలే కాదు అడ్డు, తను ఒక మాట అనేవాడు యోనాతానుతో, యెష్షై కుమారుడు బ్రతికున్నంత కాలము నీకు నీ రాజ్యానికి స్థిరత కాదన్నాడు యోనాతానుతో. అంటే తన ఉద్దేశం ఏంటి? తను తరువాత రాజు కావాల్సింది యోనాతాను, రాజ్యము యోనాతాను. అది దేవుని చిత్తం కాదు. సౌలు మరి దేవుని ఏర్పాటు ప్రకారము దావీదు రాజు కాకుండా తనే కొనసాగి తన తర్వాత యోనాతానుకు అది వచ్చేదాని కొరకై తను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదుని చంపేయాలని ఎన్నో ప్రయత్నాలు. అయితే దేవుడు 3వ యుద్ధము ద్వారా, అది చివరి యుద్ధము సౌలు చేసింది. 3 సమూయేలు చివరి అధ్యాయములో ద లాస్ట్ బ్యాటిల్, ఫిలిస్తీయులు వెళ్ళి యుద్ధం చేశారు, చనిపోయినాడు. కాబట్టి ఇప్పుడు దావీదు మరి ఇశ్రాయేలు దేశంకి వచ్చాడు, ప్రార్థన చేశాడు. 2వ సమూయేలు 2వ అధ్యాయము 3 వచనాల్లో చూస్తే దేవుడు అన్నాడు, హెబ్రోను బొమ్మన్నారు. అప్పుడు యూదా ప్రజలు దావీదును రాజుగా చేశారు. అనగా దావీదు యూదులకు రాజుగా అభిషేకించబడేటువంటి మరి యొక్క దీవెన, అనగా సమకూర్పు, రెస్టోరేషన్ తను పొందాడు. ఇలాగా దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. తనతో ఉన్నవారు కూడా సమస్తమును సమకూర్చుకున్నాడు. కనుక దేవుడు సమకూర్చువాడు. గాడ్ ద లార్డ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దావీదు దాన్ని జరిగించుకున్నాడు. మనం కూడా ఆయన ప్రజలంగా ఏమి పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలం. ఈ యొక్క వాగ్దానముతో ఈ సంవత్సరం అంతా మనం ప్రార్థనాపూర్వకంగా జీవించేదానికి ప్రభు సహాయము చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. సమకూర్చే దేవుడు మీరు. నీ దాసులు అనేకులు సమకూర్చుకున్నారు. దావీదు
ఎలాగ సమకూర్చుకున్నాడు గత 3 వర్తమానాల ద్వారా చూచాం. మేము కూడా అట్టి వాగ్దానముతో ప్రార్థనాపూర్వకంగా సాగిపోవటానికి కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.